శిలువ మరణానికి ముందు గెత్సేమనే తోటలో ఒక భయంకరమైన ఆత్మీయ మరణాన్ని ఆయన అనుభవించినట్లుగా లేఖనాల్లో మనం గమనించగలం. యేసు ప్రభు వారు శిలువ మరణం కంటే ముందు ఎల్లులు, శిలువ మరణం కంటే గెత్సేమనే తోటలో ఆయన ఒక ఆత్మీయమైన భయంకరమైన మరణ వేదనను ఆయన అనుభవించారు. గెత్సేమనే అనే మాట హిబ్రూ పదం అన్నమాట. గెత్సేమనే అనే మాట హిబ్రూ పదానికి చెందింది. దాని అర్థం ఏంటంటే నూనె కానుగ అని పిలుస్తారు. కానుగల నుంచి నూనె ఎలా అయితే తీస్తారో గెత్సేమనే మాటకు అర్థం ఏంటంటే నూనె కానుగ అని అర్థం అన్నమాట. ఒలివ పండ్లను కానుగలో వేసి ఎలాగైతే నలుపుతారో, నలిపి ఆయిల్ ఎలాగైతే తీస్తారో, లోక పాపం అనే భారం, లోక పాపం అనే ఆ కానుకలో యేసు ప్రభువు కూడా ఆ రాత్రి ఆ గెత్సేమనే తోటలో ఆయన నలిగిపోతూ ఉన్నాడు. లోక పాపం అన్నిటి కొరకు, మానవుడు చేసిన ప్రతి పాపం కొరకు, మానవుడు చేసిన ప్రతి అవిధేయత కొరకు ఈ యొక్క గెత్సేమనే తోటలో దేవుడు ఏం చేయబడుతున్నాడండి? నలిపి వేయబడుతున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చదివితే అక్కడ ఈ మాట మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడును, యెహోవా ఉద్దేశములు అతని వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి అయిన దేవుని గట్ట కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగోండి ఈ గెత్సేమనే తోట అనే కానుకలో ఆయన నలపబడడానికి ఎవరికి ఇష్టమైందంట? దేవునికి ఇష్టమైంది. తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. ఇంకేం చెబుతున్నాడు? ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం అంటే ఎవరు? భూమి మీద యేసుక్రీస్తును తెలుసుకొని ఆయన చేత అద్భుతాలు పొందుకొని ఆయన చేపలు పెడితే తిన్నారు, రొట్టెలు పెడితే తిన్నారు. ఏమండి? అనేకమైన అద్భుతాలను పొందుకున్న ప్రజలే ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన శిలువ అప్పగింపబడడానికి ఆ గెత్సేమనే తోటలో ఆయన వ్యాధిని అనుభవించడానికి ఇష్టపడుతున్నప్పుడు చూస్తున్నారా లేదా? ఎవరు చూశారు? ప్రజలు చూస్తా ఉన్నారు. ఎందుకో తెలుసా? దీర్ఘాయుష్మంతుడగు యెహోవా ఉద్దేశము అతని వలన. మనము దీర్ఘాయుష్మంతులుగా మార్చబడడానికి, మనము నిత్యము కూడా ఆరోగ్యవంతులుగా ఉండడానికి, మనలో ఎక్కడ కూడా వ్యాధి లేకుండా మనము నిత్యము కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి ఆయనంట వ్యాధిని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఈ మాట మనకి ఎక్కడ రాయబడుతుందంటే 21వ కీర్తన 4వ వచనంలో భక్తుడైన దావీదు గారు అంటాడు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరము అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలం నిలిచి దీర్ఘాయువు. గెత్సేమనే తోటలో ప్రియమైన వారలారా, ఎలాగైతే యేసు ప్రభు నలగొట్టడానికి ఇష్టపడ్డాడో ఆయన నలగొట్టబడడం ద్వారానే నీకేమొచ్చింది? దీర్ఘాయువులో పొందుకున్నావంట. లేకపోతే ఈ భూమి మీద మనిషి ఎప్పుడూ మరణించాలి. ఈ భూమిని విడిచిపెట్టి ఎప్పుడో మనుషులు వెళ్ళిపోవాలి. ఇంకా బ్రతికున్నారంటే, ఇంకా సజీవంగా ఉన్నారంటే, ఇంకా ప్రాణంగా ఉన్నారంటే ఆయన వ్యాధిని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారానే ఈరోజు నీకు స్వస్థత అనేది కలిగిందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తోటలో మొదటి ఆదాము దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు. చదవాల్సిన అవసరం లేదు, మనకు బాగా తెలుసు. 3వ అధ్యాయం ఆదికాండం 1 నుంచి 7 వచనాలు కానీ అక్కడ చదివితే మీకు అక్కడ కనబడుతుంది. అయితే మొదటి ఆదాము చేసిన ఆ పాపము భూమిని బాధిస్తున్నప్పుడు అనేక మంది ఆ పాపములో ప్రజలు
మరి సతమతమవుతున్నప్పుడు రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు అదే తోటలో, ఏ తోటలో, గెత్సేమనే తోటలో దేవుని చిత్తానికి తాను పూర్తిగా ఏం చేస్తున్నాడు? ఆయన నలుపుకొని లోకానికి రక్షణ తీసుకొచ్చాడండి. దేవునికి స్తోత్రం. లోకానికి అసలు తండ్రి అయిన దేవునికి వచ్చిన కోపానికి మనుషుల మీద ఎప్పుడో ఆయన అగ్ని కురిపింపబడాలి, కానీ కురిపించబడదా? లోకం మీదకి దేవుని అగ్ని కురిపించబడదా? కురిపించబడలేదు. ఎందుకంటే మొదటి ఆదాము చేసిన తప్పును ఆయన ఏం చేశాడంటే కుమారుడిని యేసుక్రీస్తు వారు ప్రజలందరి కొరకు ఆయన మధ్యవర్తిగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మొదటి కొరింథీ పౌలు గారు 15వ అధ్యాయం 45వ వచనంలో ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మొదటి ఆదాము ఎవరండి? ప్రాణి, మనలాంటి మనుషుడు. ఆ మనుషుడు ఏం చేస్తాడంటే పాపములో పడిపోయాడు. ఆ పాపమును విమోచించడానికి, ఆ పాపాన్ని కడిగి వేయడానికి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవింపజేయు ఆత్మగా మన మధ్యలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన వారులారా గమనించండి, ఒలివ కాయలు ఏం చేస్తారంటే 3 దశల్లో వాటిని బాగా నలుపుతారన్నమాట. ఒలివ కాయలు ఏం చేస్తారు? 3 దశల్లో బాగా నలుపుతూ ఉంటారు. ఒకటి ఏంటంటే మొదటి దేవుని కొరకు, దేనికోసం? దేవుని పరిచర్య కొరకు. రెండవది ఆహారము కొరకు. మూడవది వెలుగు కొరకు. అంటే ఆ ఆయుధం నుండి దీపాన్ని వెలిగిస్తారన్నమాట. దీపాన్ని వెలిగించడానికి కూడా దాన్ని ఉపయోగిస్తారు. మొదటి దేనికోసం? చెప్పాలి. వింటున్నారా? అర్థంగా ఉంటుందా? ఎంతమంది అర్థమవుతుంది? అర్థమైతే స్పందించాలి. ఓకేనా? ఒక మంచి మీకు యేసు ప్రభు శిలువలో ఎన్ని రకాలుగా అనుభవించారో ఆయన గురించి చెప్తున్నప్పుడు మీరు స్పందన లేదనుకోండి, అర్థం కావట్లేదేమో అనుకుంటాను నేను. అలా అర్థం ఉందా? రైట్. మొదటి దశ ఏంటి? దేవుని కొరకు. ఒలివ కాయను 3 రకాల దశలు నలుపుతారని చెప్పాను. మొదటిది దేవుని కొరకు, రెండవది ఆహారం కొరకు, మూడవది వెలుగు కొరకు. యేసు ఈ 3 సార్లు కూడా ప్రార్థించి నలగగొట్టబడి మనకు రక్షణ అనే తైలాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఆయన? 3 సార్లు ప్రార్థన చేయడం ద్వారా అతడు శరీరం అంతా కూడా నలగగొట్టబడి మనకు రక్షణ అనే తైలాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ప్రియమైన వారులారా, వైద్యపరమైన ఒక అద్భుతం ఇక్కడ జరిగింది. 22వ అధ్యాయం 45వ వచనం లూకాసు వార్తలో ఉంటుంది. ఆయన వ్యాధిన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన. దీన్ని వైద్య భాషలో ఏమని పిలుస్తారంటే హెమటిడ్రోజింగ్ అనే పదం నుండి ఈ చెమట రక్త బిందువు అనే మాట వచ్చిందనమాట. హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ప్రియమైన వారులారా, ఒక మనిషి ప్రాణం పోయే అంతటి తీవ్రమైన మానసికమైన ఒత్తిడి లోనైనప్పుడే చర్మం క్రింద మనకు ఉండే రక్తనాళాలు, చర్మం కింద ఏముంటాయి? రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు ఎప్పుడైతే ఆ భయంకరమైన స్ట్రెస్, ఆ ఒత్తిడికి ఎప్పుడైతే లోనైతాయో ఆ చర్మం కింద రక్తనాళాలు ఏమైపోతాయంటే చీల్చివేయబడతాయట. చీల్చివేయబడినప్పుడే రక్తము మరియు చెమట ఆ గ్రంథులలో నుండి బయటకు వస్తుందని ఒక డాక్టర్ గారు దీన్ని నిర్ధారించి చెప్తా ఉన్నారు. ఆయన పేరు అలెగ్జాండర్ మెథోల్ అనే ఒక వ్యక్తి అన్నమాట.
ఆయన గ్రహించిన విషయాన్ని వైద్యపరంగా చెబుతున్నాడు. ఒక వ్యక్తి బాగా స్ట్రెస్కు లోనైతేనే ఆ రక్త నాళాలు పగిలిపోయి చిట్లిపోయి ఆ నాళాల నుండి ఏమవుతుందంటే రక్తము మరియు చెమట. అందుకే దేవుని వాక్యం చూడండి, ఎప్పుడో క్రీస్తు శకం 1500 సంవత్సరాల క్రితం బైబిల్ రాయబడ్డది. అప్పుడు దేవుడు మాట్లాడిన మాట. ఈ ప్రవచనం కూడా ఎవరు పలికారో తెలుసా? దావీదు ద్వారా పలికిన ప్రవచనము. అపోస్తల కార్యగ్రంథంలో చదివితే అక్కడ అపోస్తలుడైన పౌలు ఆ వాక్యం యొక్క నెరవేర్పు అనేది కనబడుతుందండి. వాకి ప్రియమైన వాళ్ళని గమనించండి. రక్తపు చెమట కార్చిన వ్యక్తి చర్మం ఎలా ఉంటుందంటే అత్యంత సున్నితమైన చర్మంగా మారిపోతుందండి. అటువంటి ఆ చర్మం అలా మారడానికి రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే ఒక సామాన్యమైన వ్యక్తి భరించలేడు. ఆ దెబ్బకి ఒక సామాన్యమైన వ్యక్తి పడలేని బాధ యేసు ప్రభువారు అంటున్నారా, యేసు ప్రభువారు ఆయన శరీరం మీద అనుభవిస్తారు. ఎలా చెప్పగలరు అయ్యారు మీరు అని అంటే, ది ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమా ఎలా చూశారు? ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. కరుణామయుడు సినిమాలో యేసు ప్రభు యొక్క శ్రమల గురించి అంత ఎక్కువగా చూపించలేదు, కానీ ది ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమా, అతని పేరు, డైరెక్టర్ గారి పేరు ఏంటంటే మెల్ గిబోస్ అనే ఒక వ్యక్తి. అందులో యేసు ప్రభు పాత్ర పోషించిన వ్యక్తి పేరు ఏంటంటే జిమ్ కావిచెల్. ఈయనంట యేసు ప్రభు శిలువను మోయడానికి ఆయన 12 గంటల సమయాన్ని వెచ్చించాడంట. ఆయన శరీరం మీద 3 కవచాలు ధరించారు. 3 కవచాలు. అయితే మొదటి కవచం ధరించినప్పుడు బలమైన కొరడాలతో ఆయన శరీరం మీద కొట్టినప్పుడు నిజంగా తన శరీరం మీద దెబ్బ తగిలితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ అంటే ఆ మొదటి దెబ్బలో ఆయన వ్యక్తీకరించాడంట. ఆయన ఎక్స్ప్రెషన్స్ అనేవి చూపిస్తున్నాడు. అప్పుడు డైరెక్టర్ గారు అనుకున్నారట, అబ్బా ఈయన చాలా బాగా నటిస్తున్నాడు అని చెప్పి కొట్టే వాళ్ళతో చెప్పాడంట, ఇంకా బలంగా కొట్టండి అన్నాడంట. ఇంకా బలంగా కొట్టారంట. ఆయన ఇంకా బలంగా కొట్టేసరికి ఇంకా బలంగా బాధపడుతున్నాడంట, చాలా బాధపడుతున్నాడంట. మూడోసారి ఇంకా బలంగా కొట్టారంట. కొడితే ఆ 3 కవచాలు పగిలిపోయి ఆ కొరడాలకు ఉన్న ముళ్ళు ఉంటాయి చూసారా, ఆ ముళ్ళు ఆయన వీపుని చీల్చేసేట. నిజంగా ఇది నిజంగా జరిగిన వాస్తవం అండి. అప్పుడు అనుకున్నాడంట ఆయన, నేను హీరోని, నాకు 3 కవచాలు ధరించాడు దెబ్బలు తగలకుండా, కానీ ఈ బలమైన దెబ్బ నా శరీరానికి తగిలినప్పుడు చిన్న గీత మాత్రమే పడ్డది. ఈ చిన్న గీతకి నా శరీరంలో ఇంత బాధ జరిగితే ఆయన శరీరానికి ఎటువంటి కవచాలు లేవు కదా. ఆయన శరీరానికి ఎటువంటి కవచం లేదు. ఎటువంటి కవచం లేని ఆయన శరీరం ఇంకెంత బాధపడుతుందో అని చెప్పి అప్పుడే ఆయన మారు మనసు పొంది దేవుడు నమ్ముకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎంత శ్రమ అనుభవించాడండి దేవుడు మన కోసం. ఒక పాపి రక్షింపబడడానికి, ఒక వ్యక్తి నిత్య నరకంలో నుండి నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడండి. శిలువలో ఆయన శ్రమ అనుభవించడానికి. యెషయా-గ్రంథము 52వ అధ్యాయం 14 వచనంలో అంటాడు, నిన్ను చూసే మనుష్య రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపము చాలా వికారమని చాలా మంది యాలాగు విస్మయం ఉందిరో ఆశ్చర్యానికి గురైపోయారటండి. ఆయన శరీరం అలాగా దున్నబడిపోయింది. నాగలి చాళ్ళు ఏ విధంగా అయితే చేస్తుందో ఒక్కొక్క కొరడాతో కొడతా ఉంటుంటే పొడవాటి ఆ దాడపు ముళ్ళు ఆయన వీపును చీల్చి వేసినప్పుడు మాంసము పెరిగిపడతా ఉంది. రక్తసిద్ధమైపోయిన శరీరంగా మార్చబడిపోయింది. ఆయన ముఖమంతా కూడా వికారముగా ఆయన మార్చుకుంటా ఉంటున్నాడండి. దేవునికి స్తోత్రం. స్వేదరంధ్రముల నుండి చెమట మాత్రమే రాగలుగుతుందంటే రక్తం రావడం అనేది సాధ్యం కాదు. కానీ రక్తం బయటకు రావాలంటే
స్వేద రంధ్రాలు. ఇదిగో మనకుంటే చూసారా, ఇప్పుడు చెమట లోపలికి వస్తుంది చూసారా, మనకి మీ అందరికి వస్తుంది చెమట. ఈ వెంట్రుకలలోంచి చెమట మనకి బయటకు వస్తుంది. వీటిని స్వేద రంధ్రం అంటారు. ఈ రంధ్రాలు దేవుని శరీరాన్ని కొరడాలతో కొడతా ఉంటే పగిలిపోయి ఆ శరీరంలో రక్తం బయటకు వస్తా ఉంది ఆ రంధ్రాల నుంచి. అంతగా ఆయన ముఖము వికారముగా మారిపోయిందండి. మాత్రమే గెత్సేమనే తోటలో ఇప్పుడు మన ఊహకు కూడా అందరంతగా ఆయన శరీరము దున్నబడతా ఉంది. 22వ కీర్తన 6-7 వచనాలు మనం చూస్తే 22వ కీర్తన 6-7 వచనాలు. వస్త్రహీనులు 22:6 చదివేది. నేను నరులను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తలాడించుచు సరండి. పాపి అయిన మానవుడి కొరకు యేసు ప్రభువు కలవరి శిలువలో ఆ గెత్సేమనే తోటలో శిలువకు అప్పగింపబడి అంతగా శ్రమ పడతా ఉంటుంటే మనుషులంతా కూడా ఈ లోకంలో వారు ఏం చేస్తున్నారండి? పెదవులు విరుస్తున్నారంట. పెదవులు విరిచి తలాడించుచు అపహాసం చేస్తూ ఉంటారు. అపహాసిస్తా ఉన్నారు. ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్నందుకు నిన్ను కూడా ఈ లోకం ఏం చేస్తుంది? అపహాసం చేస్తుంది. పెదవులు విరుస్తా ఉంటా ఉన్నారు. లేచారు పొద్దున్నే బైబిల్ పట్టుకుని సంతలో పెట్టుకుని ఏమి పని పాట లేకుండా ఏం చేస్తున్నారు? ఇల్లు తిరుగుతా ఉన్నారు. లోకం హేళన చేయట్లేదండి? చేస్తున్నారు లేదా? ఈరోజు ఎంతో మంది సేవకులను హేళన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు బాధపడకుండా ఓర్చుకుంటూ ఇంకా సేవ చేస్తున్నారంటే, ఇంకా ఎందుకని నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావంటే, నా యేసయ్య ఎలాగైతే అతడు ఆ అపహాసమునకు మారు మాట మాట్లాడకుండా ఆయన ఏమయ్యాడో తెలుసా? మౌనముగా మారిపోయాడు అనమాట. ఈరోజు మనం కూడా వస్తాయి, ఇంకా చాలా శ్రమలు మనకు రాబోతున్నాయి. ముందు దినాలలో అనేకమైనవి మనం చూడబోతున్నాం. అంటే వీటన్నిటి విషయంలో మనం ఏమి చింతపడాల్సిన అవసరము లేదు. ఆయన ఎలాగైతే వ్యాధిని అనుభవించడానికి, బాధను అనుభవించడానికి ఇష్టపడ్డాడో, ఈరోజు ఆత్మీయమైన విషయాల్లో నీవు కూడా సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. 102వ కీర్తన 3-5 వచనాలు కూడా చూద్దాం ఒకసారి. 102వ కీర్తన 3-5 వచనాలు. 102వ కీర్తన. పొగ ఎగిరిపోనట్లుగా, పొయ్యిలో కాలిపోనట్లుగా నా ఎముకలు కాలిపోవచ్చు. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయినది. భోజనము చేయుటకే నేను మర్చిపోతున్నాను. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటిపోయినవి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలా మారిపోయినాడు ఆయన? ఒక పొగ ఎగిరిపోయినట్లుగా తన దినములు తరిగిపోతా ఉన్నాయి. ఇష్టపడుతుంది. పొయ్యిలో వేయబడిన కట్ట ఏ విధంగా అయితే కాలి బూడిదైపోతుందో, ఆయన బూడిదగా మార్చబడడానికి ఇష్టపడుతున్నాడు. భోజనము చేయటకే ఆయన మర్చిపోయాట. ఆయన మూలుగుల శబ్దము ఏం చేస్తుంది? ఆయన ఎముకలను దేహములు అంటుకుని ఉన్నాయి. ఎక్కడ కూడా స్థలం లేదు. ఎందుకో తెలుసా? ఆ గాయాలు, ఆ బాధ అంతా కూడా దేనికోసం అంటే నీ కోసం, నా కోసం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంతా గాయపరచబడ్డాడు. దాదాపు చరిత్రకారులు చెబుతారు, ఇంచుమించు 315 గాయాలు ఆయన శరీరంలో ఉన్నాయండి. 315 గాయాలు. 315 ఇంకా ఎక్కువ తెలియదు కానీ ఇంచుమించు 315 గాయాలు ఆయన శరీరంలో ఉన్నాయండి. అంతగా శరీరము గాయపరచబడ 3 గంటల పోరాటం
ఆయన ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 26 చదవాల్సిన అవసరం లేదు. 19 నుండి 39 నుండి 44 వరకు చదివితే అక్కడ కనబడుతుంది. ఇప్పుడు చూడండి, గిన్నె ఏంటి? గిన్నె అంటే ఆయన అడిగిన గిన్నె శారీరకమైన మరణము కాదు. దేవుని ఉగ్రత అనే గిన్నె మన పాపముల కోసం దేవుడు కుమ్మరించాల్సిన ఉగ్రత ఆయన త్రాగవలసి వచ్చింది. 14 అంటాడు, ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత దేవునికి స్తోత్రం. ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధుల దూతల ఎదుట గొర్రె పిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు. గొర్రె పిల్ల ముందర తన ప్రాణాన్ని మనుషుల కోసం దారపోసిన యేసు ప్రభువు ఈ దుర్మార్గుల వ్యాధులన్నీ చూస్తూ వాటిని తొలగించేందుకు ఏమి వారి బాధలు పరిపూర్ణమైన న్యాయమును బట్టి కలుగుతాయని వాటిని తొలగించడం కానీ తగ్గించడం కానీ న్యాయం కాదని పరలోక శాస్త్రములకు అనుగుణంగా ఆయన ఏం చేస్తున్నాడండి? రుజువు చేస్తున్నాడు. 11వ కీర్తన 6వ వచనం ఉంటుంది, దుష్టుల మీద ఆయన ఉరులు ఉరిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగురు అంటున్నాడు కీర్తనకారుడు. దుష్టులు అంటే ఏం చేస్తారండి? ఉరులు కురిపిస్తా ఉన్నారు, నేరారోపణ చేస్తున్నారు ఆయన మీద. అందుకన్నాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి నా చిత్తము కాదు నీ చిత్తమే అని దేవుడు ఏం చేస్తున్నాడు? దుర్మార్గపు మనుషులు ఊరిన ఒడ్డులు వాటన్నిటిని కూడా విడిపించమని ఎవరిని అడుగుతున్నాడంటే తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమి కలపబడకుండా ఉగ్రత అనే పాత్ర ఆయన మీద కురిపింపబడతా ఉంది మనుషుల చేత. ఆయన దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన అంతగా శ్రమ పడుతున్నాడు. 75వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. 75వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువుతా. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉండెను, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలో నుండి పోయిచున్నాడు. భూమి మీద భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మృంగి వేయవలెను. దేనితో నింపబడదండి? దేనితో? సంభారముతో నిండి ఉన్నది, దానిలో పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ కూడా మట్టితో కూడా దాన్ని ఏం చేస్తున్నారంట? పీల్చేస్తున్నారు. యేసయ్య శరీరంలో ఎక్కడ కూడా పాము లేదండి. ఇప్పుడు తన శరీరం అంతా కూడా నీరుసిరిపోయింది. నీరసంతో నిస్సత్తువ లేని వాడిగా ఆయన శరీరము ప్రజలందరి కొరకు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థనలో ఆయన నలగబడుతున్న ఆయనను, ఆ భయంకరమైన వ్యాధులను అక్కడే ఆయన ప్రాణము పోకుండా ఉండడానికి పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి ఆయన బలపరచాల్సిన పరిస్థితి ఏర్పడదంట. చూడండి, అంత ఒత్తిడికి ఆయన శరీరము గురవుతున్నట్లుగా లూకాసు సువార్త 22వ అధ్యాయము 43వ వచనంలో మనకు అక్కడ కనబడదు. చదవాల్సిన అవసరం లేదు. అంతగా ఆయన శ్రమ అనుభవిస్తున్నాడు. చివరిగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడండి. ఏంటి ఒంటరితనం అంటే? శిశుల నిద్ర. ప్రపంచం కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమవుతున్న వేళ తాను ప్రేమించిన శిశుల కనీసం 1 గంట కూడా ఏం చేయలేదు వాళ్ళు. వార్త చదవాల్సిన అవసరం లేదు. కానీ 26-40 వచనంలో అక్కడ కనబడుతుంది. ఆయన వచ్చి, ఇదిగో 1 క్షణమైన మెలకువగా మీరు ప్రార్థన పాప పరిహారార్థమై అర్పించడకు ప్రధాన యాజకుడే వెళ్ళాలి. యేసు ప్రభు గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు ఆయన వేతు అంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు. ఒక్కడే వెళ్ళాడా? శిశువుని కూడా తీసుకుపోయాడా?
ఎలా వెళ్ళాడండి? ఇక్కడే వెళ్ళాడు. లేవికాండం 16-17 చదివితే యాజకుడు మాత్రమే ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని ఏం చేసేవాడు? బలి అర్పించేవాడు. అందుకే తండ్రి అయిన దేవుడు ఆ రాత్రి యేసు క్రీస్తును ఒంటరి వాడిని చేసేసాడు. ఎందుకో తెలుసా? మనందరి పాపమును ఆయన ఒక్కడే మొయ్యాలి కనుక. హల్లెలూయా. మనందరి పాపాలు ఇంకొక వ్యక్తి మోయకూడదు. ఇంకొక వ్యక్తి శ్రమ అనుభవించలేడు, ఈ బాధను తట్టుకోలేడు, ఈ శ్రమను సహించలేడని యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే ఆయన శ్రమ అనుభవించడానికి ఆయన ఒంటరి వాడైపోయాడండి. యెషయా గ్రంథము 63 చివరిగా మాట చదివేసి ప్రార్థనలో పెట్టుకోదాం. 63వ అధ్యాయము 3వ వచనం చదివితే యెషయా గ్రంథం 63:3 ఒంటరిగా ప్రకృతిని అప్పగించుకొని వారి ప్రకృతిని రౌద్రము చేత వారి అరగొక్కితిని, వారి రక్తము నా వస్త్రం మీద చిందినది, నా బట్టలన్నీ ఏంటండి ఒంటరిగా ద్రాక్ష గానులను ఆయన దొరికాడంట. జనములలో ఎవరు నాతో కూడా ఉండలేదు. ఏ మనుషుడు కూడా ఆయనతో ఉండలేదండి. ఆయన ఒక్కడే ఒంటరిగా పాప పరిహారార్థ బలిగా ఆ అధ్యక్షమైన తోటలో ప్రార్థనలో ఆయన నలిగిపోతా ఉన్నాడు. రక్తము చెమట రక్తముగా మారునంతగా మరణానికి భయపడి కాదండి, నీవు నేను నరకములోనికి వెళ్ళకుండా ఆ నరక శిక్షను తప్పింపబడడానికి యేసుక్రీస్తు రక్తము ఆయన చిందించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. ఇంకా నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ లోక ఆశల వైపు తిరగడానికి సమయం లేదు. నువ్వు దేవుని సందులో పరిపూర్ణంగా ఆయనకు నిన్ను అప్పగించుకోవడానికి ఈ 40 రోజుల ప్రార్థన దేవుడికి ఇచ్చాడు కనుక ఈ రాత్రి ఒక్కసారి తీర్మానం తీసుకో, ఒకసారి ఆలోచన చేయి. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ఎంత శ్రమ అనుభవించాడో ఈ మాటల చేత ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది. ప్రతి ప్రార్థన చేసుకుందాం, త్వరగా వచ్చుదాం. కొద్ది నిమిషాలు, ఒకే ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుని వెళ్ళిపోబోతున్నాం. ఈ 5 నిమిషాల సమయం చాలా విలువైనది. ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన ఒంటరి వాడుగా మార్చబడ్డాడు. నీ కొరకు ఒంటరైపోయాడు. ఒక ద్రాక్ష గానుగలో ఎవరు కూడా తొక్కడానికైనా రానివ్వలేదండి. ఆయన ఒక్కడే గెత్సేమనే తోటలో 3 సార్లు నీ కొరకు ఆయన ప్రార్థనలో కొట్టబడ్డాడు. ఆయన శరీరం మాంసము ముద్దగా మారిపోయింది. వ్యాధిని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన నీకు స్వస్థత ఇవ్వడానికి, నిన్ను ముట్టి బాగు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఒకసారి యేసయ్య శ్రమను జ్ఞాపకం చేసి యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్తుతించుకోవడం ఉండలేవు, ఆయన ఆరాధించుకోవడం ఉండలేవు, ఆయన మహిమ పరచడం ఉండలేవు. ఒక సినిమా యాత్ర, ఆ శ్రమ, ఆ చిన్న గాయం తన వీపు మీద పడినప్పుడు ఎంత విలవిలాడిపోయాడో ఆయన ఆలోచించాడు. ఒక చిన్న గాయం నా శరీరం మీద తగిలితే ఎంత బాధ కలిగింది, ఆయన ఎంత బాధ అనుభవించాడు, ఆయన ఎంత వేదన పడ్డాడు అని ఆ వ్యక్తి అప్పటికప్పుడే మారు మనసు పొంది బాప్తిసం. ఈరోజు ఇంకా అనేక మంది మారు మనసు పొందలేకపోతున్నారు, ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, ఇంకా అవిధేయతను విడిచిపెట్టలేకపోతున్నారు. రాత్రి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా నీవే నా
వెతికి రక్షించడానికి ఆ గెత్సేమనే తోటలో ప్రభువా 3 మార్లు నాయన ప్రార్థన చేసి, ఇదిగో నాయన ప్రభువా ఈ శరీరం ఇదిగో రక్తనాళాలు పగిలిపోయేటట్లుగా అయ్యా చెమట రక్తముగా మారినంతగా నీవు వ్యాధిని అనుభవించడానికి ఇష్టపడిన దేవుడు నాయన. నా కోసం నా పాపముల నిమిత్తమై నన్ను నిత్య జీవానికి నడిపించడానికి నీ శరీరం నాయన, నీ శరీరం ఉండడానికి ఇష్టపడ్డావు నాయన. అయ్యా పాపం అనే ఉగ్రత అనే పాత్రలోనిది ఏమీ కలపబడకుండా పోయబడినా ఆ యొక్క నిమిషమున నీవు త్రాగడానికి ఇష్టపడిన దేవుడు. వాళ్ళకు సిద్ధమైన గొర్రె పిల్లలనే మా కొరకు, ప్రపంచమంతటి వరకు, భారతదేశంలో ప్రతి మానవుని కొరకు నాయన పాపిగా మార్చబడిన మానవుడిని నిత్య జీవములోకి నడిపించడానికి, నీ ఆత్మను ప్రతి మానవులో పెట్టడానికి ప్రభువా నీవు నలగబట్టబడ్డావు నాయన. నువ్వు ఎంతగానో శ్రమ అనుభవించావు. నీ ముఖమంతా కూడా వికారమైపోయింది. మనుషులను చూసి అపహసించేటట్లుగా నీవు మార్చబడ్డావు నాయన. నువ్వు మార్చబడ్డావు నా కోసమే కదయ్యా, మా కోసమే కదయ్యా. యేసయ్యా నువ్వు ఎంత మంచి దేవుడవు నాయన. ఏమి ఇవ్వగలవు నాయన నీ ప్రేమకు? ఏమి ఇచ్చినా నేను తీర్చలేము నాయన. ఎన్ని సంవత్సరాలు మా జీవితం, మా చివరి శ్వాస వరకు నువ్వు ఆరాధించిన నీ రుణం మేము తీర్చలేము నాయన. మా దైవత్వ ప్రార్థన మందిరానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలయ్యా. మా సంఘంలో ప్రతి బిడ్డకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకే మీకు వందనాలు ప్రభువా. ఎన్ని కోట్ల రూపాయలు అయ్యా వెల చెల్లించి కొన్నా కూడా ఇలాంటి ఆనందం, ఇటువంటి సంతోషం, ఇటువంటి గొప్ప అనుభూతి మేము పొందలేము నాయన. మేము పొందలేము. నువ్వెంత గొప్ప దేవుడు. మా కోసం సమస్యలలో నువ్వు బలియాగం అవ్వడానికి ఇష్టమైన గొప్ప దేవుడు నాయన. ఈ ప్రేమ మేము మరొక, నువ్వు చేసిన త్యాగాన్ని మేము మరొక ప్రతిరోజు నాయన ప్రభువా అయ్యా నీ శిలువను చూస్తూ మేము ముందుకు వెళ్ళడానికి నీ ప్రభు దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ఇంకా నీ ఆత్మచేత నింపండి అయ్యా. ఇంకా నీ అభిషేకమును ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి నాయన. ఆదిమ సంఘం వలె ప్రవచించే వారిని మా సంఘంలో లేవనెత్తండి. భాషలు మాట్లాడే వారిని లేవనెత్తండి. నానా విధములైన కృపా వరములతో, ఆత్మ ఫలములతో మీరు నింపండి నాయన. ఇదిగో ఈ రాత్రి ఎంతమంది అయితే నిలబడల పండగకి ప్రయాణంలో ఉన్నారు, ప్రయాణం చేయబోతున్నారు, ప్రతి బిడ్డని క్షేమంగా తీసుకుపడండి. ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యాలు ప్రభా అక్కడ మీ సేవకుల ద్వారా నీ బిడ్డలు నేర్చుకొని అయ్యా మా మధ్యలోనికి రావడానికి నీ కృపను దయచేయండి. ఈ రాత్రి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి ఆయన. మంచి ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఇదిగో బలహీనులుగా ఉన్న సంఘం ఉన్న ప్రతి బిడ్డను దర్శించు ఆయన. ఇదిగో తండ్రి పెద్ద జగమని వారి యొక్క బంధువు మణి కొరకు ప్రార్థన చేస్తున్నారు. కుమార్తె దివ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. యేసు నామములో ఆ బిడ్డ గర్భము తెరవబడుగాక ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి అద్భుతం జరుగుగాక. ఇదిగోనైనా వారు నన్ను గర్భం తెరవబడితే అద్భుత కార్యం జరిగితే వారి దగ్గర వస్తామని తీర్మానం తీసుకున్నారయ్యా. కనికరించాయా, కనికరించాయా. నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు నాయన. నీకు అసాధ్యం ఏది లేదు నాయన. ఒక్కసారి ఆ బిడ్డ దర్శించండి. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి. కుమారుడు ఉంటాయి, పెద్ద కుమారుడు ఉంటాయి. ఆ నాశనం చూడగా తెచ్చేయండి. చిన్న కుమారుడు ఆరోగ్యం తెచ్చిన భర్త మార్చు, నడిపించు. బంగారం చాలా పరికరాలుగా పరచు అయ్యా. ఏ రకాలు ఉంటాయి ఆ ప్రభా అయ్యా. శ్యామని పెట్టండి తండ్రి. వారు కూడా గుడాలో పండుగ తోడుగా ఉంటుంది ప్రభా. సర్వ సంఘానికి చేతులుగా దావిని ఒక్కసారి దర్శించున్నాయి అయ్యా. నీ కుమారుడు ఈ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. ఇంకా సంఘంలో ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించు. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఏదో మనిషి ఆరోగ్యం తెచ్చి, అభిషేక్ మనిషి ఆరోగ్యం తెచ్చి ప్రతి ఒక్కరిని దర్శించి హెవెన్ మహాత్ములు అయ్యా. పేరు పేరు ప్రతి ఒక్కరిని దర్శించి ఈ రాత్రి నీ నిండైన ఆశీర్వాదాలతో, నీ నిండైన కృపను ప్రత్యేకంగా కుటుంబాలను దర్శించి నీ చిత్తానుసారంలో నడిపించిన ఆత్మీయులను జ్ఞాపకం చేస్తూ మంచి ఆరోగ్య బలము శక్తిని తెచ్చి
అయ్యా ఈ భారతమైన సేవ నీ భుజాల మీద కుమార్తె మోస్తున్నాడు కదా ఆయన. అయ్యా నీ కుమార్తె భుజాల మీద బలపరచండి ఆయన, శక్తితో నింపండి, బలంతో నింపండి, ఏ మాత్రం కూడా అలసిపోకుండా ప్రభా తన చివరి శ్వాస వరకు ఈ సేవ నడిపించడానికి శక్తిని దయచేయండి, ఆత్మ జ్ఞానంతో నింపండి ప్రభా. నా దగ్గర చక్రాల మీద సంపాదించిన కుమారులను కుమార్తె కుటుంబాన్ని వారి మనవళ్ళని ఆదరణ దిగించు, ఆశీర్వదించు. వారి యొక్క మంచి గారి స్వస్థం వచ్చిన ఆయన వారి అన్నయ్య గారు మంచి ఆరోగ్యం తెచ్చారు, కోపడుతుందని దర్శించి సర్వ సంఘానికి చేతులుగా పోయిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి ఈ స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ దేవుని ప్రేమ, కుమారుడు రక్షణ యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానము సన్నిధి వచ్చి ప్రార్థన సర్వ కుటుంబానికి, ఆత్మీయ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన కృప తోడి సర్వసత్యములను నిర్వహించను గాక. ఆమేన్. రక్తం వేసి శిలరక్తం వేసి ప్రవేశ సంపూర్ణ విషయం అపవాదికులంతా నాశనం యేసు నామానికి జయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్.